హే మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో ఫైనల్లీ మన ఫేవరెట్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ అయితే మళ్ళీ అయితే వచ్చింది అనమాట. సో అండ్ హానెస్ట్‌గా చెప్పాలి అంటే ఈ మూవీ సింపుల్‌గా ఒక్క సినిమా అయితే కాదు. జస్ట్ మైండ్ చేంజింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. మైండ్ చేంజ్ గేమ్. సో ఇందులో ఏంటంటే లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ అండ్ ట్విస్ట్‌లు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి ఆడియన్స్‌ని లాస్ట్ వరకు సీట్స్ ఎడ్జ్‌ల్లో కూర్చోబెట్టేసిందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన కంప్లీట్ రివ్యూ మాట్లాడుకుందాం అన్నమాట. అంటే కంప్లీట్ రివ్యూలో మూవీ ప్లాట్‌లేంటి, బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటి, అండ్ మైనస్, ప్లసెస్, క్లైమాక్స్ ఎలా ఉంది, వితౌట్ స్పాయిలర్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండనమాట. అండ్ మీరు మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? కామెంట్ అయితే చేసుకున్నాననమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మామ. ఎందుకంటే 1,000 సబ్స్క్రైబర్స్ నియర్ బై 1,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము. సో కాస్త షేర్లు చేయండి, లైకులు కొట్టండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకి స్టోరీ అనేది మళ్ళీ మన హీరో చుట్టూ తిరుగుతూ ఉంటది. పాస్ట్ ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ వాళ్ళని అంటే ఇంకా వాళ్ళనైతే వదలదు. సో ఔట్ సైడ్ కామ్‌గా ఉంటూ లైఫ్‌ని కంటిన్యూ అంటే కామ్‌గా ఉంటూ లైఫ్‌ని కంటిన్యూ అవుతున్నా అండ్ ఇన్‌సైడ్ మాత్రం టెన్షన్ మాత్రం కంప్లీట్‌గా ఉంటదన్నమాట. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఓల్డ్ సీక్రెట్స్ బయటకు రావడానికి డేంజర్స్ క్రియేట్ అవ్వడము. అండ్ అక్కడి నుంచి మూవీ యాక్చువల్ గేమ్ అనేది స్టార్ట్ అవుద్ది మామ. సో ఇలాంటి లేట్ చేయకుండా ఇంకా మూవీ రివ్యూ అంటే ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి స్లోగా స్టార్ట్ అయ్యి అట్మాస్ఫియర్ మొత్తం బిల్డ్ అయ్యి స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. సో ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అండ్ న్యాచురల్‌గా వర్క్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎస్పెషల్లీ థియేటర్స్‌లో మంచి టెన్షన్స్ క్రియేట్ చేస్తాయి మామ. సో నాకైతే బా అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలంటే లైక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే సస్పెన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోరే మామ. సో టు బి హానెస్ట్ మాట్లాడుకోవాలంటే సో హీరో మన 'మోహన్ లాల్' గారు ఎక్స్‌ప్రెషన్స్, సైలెంట్ యాక్టింగ్ అండ్ కామ్ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ రియలిస్టిక్ ఫీల్ అయితే నాకైతే ఇది తెప్పించింది. అండ్ మీకు కూడా అదే రేంజ్‌లో ఉంటది. అండ్ ఎక్కడ ఓవర్ యాక్షన్ అనేది ఉండదు. సో అదే బిగ్గెస్ట్ ప్లస్ మూవీకి. సో ఇంటర్వెల్ అంటే వచ్చే టైంకి సో థియేటర్‌లో లిటరల్లీ సైలెంట్ అయిపోతదన్నమాట. అంటే లైక్ ఆ రివీల్ అండ్ సడెన్ ట్విస్ట్‌లు అంటే కంప్లీట్ షాక్ వాల్యూ ఇస్తుందన్నమాట. సో డైరెక్టర్ ఇంటర్వెల్‌ని చాలా స్మార్ట్‌గా డిజైన్ చేశాడని చెప్పుకోవచ్చు మామ. సో అప్పటి వరకు అంటే ఒకటే సైడ్ అనుకున్న స్టోరీ అండ్ సడెన్‌గా రివర్స్ అవుతది. ఓకేనా? అక్కడి నుంచి ఆడియన్స్ లైక్ ఆడియన్స్ అప్పుడే రిలీజ్ అవుతారు. ఓకే. యాక్చువల్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్‌లో అనేది వాళ్ళకి అంటే మనకనమాట. సో మనకప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే మామ సెకండ్ హాఫ్‌కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏందంటే ట్విస్ట్స్ అన్నమాట. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లుంటాయి. వస్తాయి. అండ్ బట్ కన్‌ఫ్యూజింగ్‌గా కాకుండా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ఇంటెలిజెంట్‌గా రాసారు మామ. అంటే రైటర్ ఎవరో అని నాకంత ఐడియా లేదు. సో మీకేమన్నా తెలిసుంటే కామెంట్స్‌లో చెప్పండి. ఎస్పెషల్లీ యాహ్! సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అండ్ క్లైమాక్స్ వరకు టెన్షన్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి పెరిగిపోయింది. సో లాస్ట్ 20 మినిట్స్ కంప్లీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే మీరు సీట్ కొనాకొచ్చి కూర్చునే సీన్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఇక పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే అయితే హీరో పెర్ఫార్మన్స్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సో మన మోహన్ లాల్ గారి గురించి సూపర్బ్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా అంటే లైక్ టెక్నికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ డార్క్ థ్రిల్లర్ వైబ్ అనేది పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ ఎడిటింగ్ కూడా బాగా చేశారనమాట. ఎడిటింగ్ టీమ్ వాళ్ళకి కూడా. అండ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మూవీకి బిగ్గెస్ట్ వెపన్స్ అని చెప్పుకోవచ్చు. రైటింగ్ అండ్ ఇంకా డైలాగ్స్ అనేది సింపుల్‌గా ఉన్నా గానీ ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్ ఉంటది మామ. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే కొన్ని ప్లేసెస్‌లలో కొంచెం స్లో అనిపిస్తా ఉంటది. మాస్ ఆడియన్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేసే ఎలివేషన్స్ ఎక్కువ ఉండవు. అంటే మీరు సస్పెన్స్ మూవీకెళ్ళి అక్కడ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఎళ్తారనమాట. అంటే ఇప్పుడు మనకి ఫ్రాంచైజీ ఫాలో కాని వాళ్ళు కూడా డైరెక్ట్ ఎళ్లి అరే ఏంట్రా ఇది ఇంత స్లో ఉంది అని అంటే ఆ ఫ్లోలో ఉంటదనమాట. వాళ్ళకైతే ఎక్కదు మూవీ అనేది. సో ఇంకోటేంటంటే లైక్ యాక్షన్ లవర్స్‌కి గూడా మూవీ అనేది కాస్త స్లో ఫీల్ రావచ్చనమాట. సో ఓవరాల్‌గా చెప్పాలి అంటే 'దృశ్యం 3' మూవీ అనేది చాలా స్మార్ట్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో ఫ్యామిలీస్ అంటే లైక్ సస్పెన్స్ మూవీ ఇష్టపడే వాళ్ళకి డెఫినైట్‌లీ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చు మామ.
ఇంకా రేటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఛానల్ నుంచి రేటింగ్ ఇవ్వాలి కదా! సో, నా నా సైడ్ నుంచి 2.9 ఔట్ ఆఫ్ 5. దాని మించి నేను ఎక్కువేమి ఇవ్వలేను. ఈవెన్ ఇంత బాగున్నా గానీ. అంటే బాగుంది. బట్ నాకెందుకో కొంచెం లైట్‌గా సాటిస్ఫై చేయలేదు నన్ను. సో, మీరు మూవీ చూసారా? మీ ఫేవరెట్ ట్విస్ట్ ఏంటి? అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ తెలుగు రివ్యూస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నియర్ బై చెప్పా కదా! నియర్ బై 1,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్న మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించింది? కామెంట్ పక్కా చేయండి మామ.